సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆధ్యాత్మిక క్షేత్రం పేరంటాళ్లమ్మ దేవస్థానం ఎమ్మెల్యే ఆలపాటి వెల్లడి. వైభవంగా అమ్మవారి ఉత్సవాలు. సభ్యత్వ నమోదుకు కదులుతున్న కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి పెరుగుతున్న ఆసక్తి. శ్రీ సత్యనారాయణ వ్రత మహోత్సవంలో భక్తులు 22వ తేదీన కూడా వ్రతాలు జరుగుతాయని నిర్వాహకుల ప్రకటన. ఐతానగర్ గ్రామదేవత పేరంటాళ్ల అమ్మవారి తిరునాళ్ల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శాసనసభ సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. పేరంటాళ్ల అమ్మవారు ఐతానగర్ గ్రామాన్నే కాక పట్టణాన్ని కాపాడుతుందని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక భావనను కలిగిస్తూ ఈ ప్రాంతాన్ని సుభిక్షంగా ఉంచుతోందని చెప్పారు. కోరిన వారికి కోరికలు తీర్చే అమ్మవారి మొక్కుబడులు తీర్చేందుకు కాలినడకను కూడా ఇక్కడకు వస్తారన్న ప్రతీతి ఉండేదని ఎమ్మెల్యే అన్నారు. ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందిస్తూ భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడాన్ని ఎమ్మెల్యే కొనియాడారు. ప్రతి ఒక్కరూ అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఎమ్మెల్యే ఆలపాటి కోరారు. ఐతానగర్లో పేరంటాలమ్మ తిరునాళ ప్రతి సంవత్సరం కూడా అత్యంత వైభవంగా భక్తులందరికీ కూడా అన్ని వసతులు కల్పించి ఇక్కడున్న కార్యనిర్వాహకులు వీళ్ళందరూ కూడా ఈ ఆధ్యాత్మికత భావాన్ని కొనసాగించే కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ గుడిలో జరుగుతూ ఉంటుంది. మరి భక్తు జనాలందరికీ కూడా నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అమ్మవారిని దర్శించుకున్న వారిలో కనిగంటి భాస్కర్ రావు కుటుంబ సభ్యులు మరియు టీడీపీ నాయకులు వర్ధనం అశోక్, ఏదర శ్రీనివాసరావు, కన్నిగంటి మురళి, దాసరి జగన్, ఏదర పూర్ణచంద్, భక్తులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేందుకు ప్రతి ఒక్క కార్యకర్త శక్తివంచన లేకుండా పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ కౌన్సిలర్ జాకిర్ హుస్సేన్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుల ఆదేశాల మేరకు పార్టీని బలోపేతం చేసే దిశగా తెనాలి మండల గ్రామమైన జగ్గడిగుంటపాల గ్రామ సర్పంచ్ సుధీర్ కుమార్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ జాకిర్ హుస్సేన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి బూత్ స్థాయి నుండి కమిటీలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే దేశ ప్రగతిని సాధించడం జరిగిందని ఆయన అన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కొరకు కాంగ్రెస్ పార్టీ అహర్నిశలు కృషి చేస్తుందని జాకిర్ హుస్సేన్ తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ నారాయణ మనోహర్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈరోజు జగడగుంటపాలెం గ్రామంలో మాజీ సర్పంచ్ జిల్లా బీసీసీఎల్ ఉపాధ్యక్షులు దొడ్డగ ఆదినారాయణ గారి ఆధ్వర్యంలో మరియు జగడగుంటపాలెం సర్పంచ్ సుధీర్ గారు, మంగళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈరోజు మొట్టమొదటిసారిగా చేపట్టడం జరిగింది. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దొడ్డక ఆదినారాయణ, సుధీర్ కుమార్, కోపల్లి శ్రీనివాసరావు, శంకర్రావు, రఘుబాబు, సత్యనారాయణ, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. తెనాలి పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఇటీవల ప్రతిష్ఠించిన శ్రీ రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో పుణ్య దంపతులు స్వామివారి వ్రతాన్ని ఆచరించారు. 50 మంది
ఆధ్యాత్మికతకు నిలయమైన శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రత మహోత్సవం జరిగింది. 50 మంది పుణ్య దంపతులు వ్రత మహోత్సవంలో పాల్గొన్నారు. వ్రతానికి సంబంధించిన అన్ని సౌకర్యాలను దేవస్థానమే కల్పించింది. దేవస్థాన అధ్యక్ష కార్యదర్శులు ఎన్ వేణుగోపాలరావు, కె వెంకటేశ్వరరావుల నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇదే నెలలో 22వ తేదీన శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రత మహోత్సవం జరుగుతుందని నిర్వాహకులు తెలియజేశారు. శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో ఈ రోజున మొట్టమొదటిగా పౌర్ణమి రోజున శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వారికి వ్రత మహోత్సవాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి నెల పౌర్ణమి, ఏకాదశి 2 రోజుల్లో ఈ దేవస్థాన ప్రాంగణంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించేందుకు దేవస్థానం కమిటీ వాళ్ళను మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది. వ్రత మహోత్సవాన్ని గ్రంథి విశ్వేశ్వరరావు, బాబు ప్రసాద్, పివి సుబ్బారావు, అచ్యుతరావులు పర్యవేక్షించారు. సమాజంలోని ప్రజలకు మంచి సందేశాన్ని ఇచ్చే విధంగా డబ్బు అనే టైటిల్తో వచ్చే టీవీ సీరియల్ ఉంటుందని తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలియజేశారు. తెనాలి మండల గ్రామమైన పెదరావూరులో భ్రమరాంబ ఆర్ట్స్ బ్యానర్స్ పై దిలీప్ రాజా దర్శకత్వంలో నిర్మిస్తున్న డబ్బు అనే టైటిల్తో టెలి సీరియల్కు తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ క్లాప్ కొట్టడంతో ముహూర్తపు సన్నివేశాన్ని చిత్రీకరించారు. డబ్బు సంపాదించడం కోసం, డబ్బు కూడబెట్టుకోవడం కోసం. నేను సుదర్శన్. అయ్యా నమస్కారం సుదర్శన్ గారు. యారా ఉండడానికి ఇల్లు కావాలి, తినడానికి తిండి కావాలి, తిరగడానికి కార్లు కావాలి, వాడుకోవడానికి డబ్బు కావాలి. డబ్బే జీవితం కాదు. సంతోషం కోసం పరుగులు తీయండి, ఆనందం కోసం పరుగులు తీయండి. ఓకే రైట్. డబ్బు డబ్బు డబ్బు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ మనుగడకు కొంతమేరకు డబ్బు అవసరమే కానీ అదే జీవితం కాకూడదనే అంశాన్ని తీసుకుని సీరియల్ తీయటం సంతోషమని చెప్పారు. సంపాదన ధ్యేయంగా పెట్టుకుని మనుషుల యొక్క ప్రేమ ఆప్యాయతలను విస్మరించే కొందరు జీవితాలను బట్టి తీస్తున్న కథ డబ్బు సీరియల్ అని ఆయన తెలియజేశారు. ఈ సీరియల్లోని ప్రేక్షకాదరణ పొందాలని తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆకాంక్షించారు. ఒకటి, ఏ సినిమా అయినా సరే సమాజానికి ఉపయోగపడాల్సిన అవసరం, ప్రజా జీవితాన్ని చైతన్యపరిచే విధంగా, రుగ్మతలను తొలగించే విధంగా, సమాజానికి ఉపయోగపడేలాగా చేయగలిగిన వ్యక్తే నిజమైన సామాజిక స్పృహ ఉన్న వ్యక్తిగా భావిస్తాను. అలాంటి సామాజిక స్పృహని కలిగిన దిలీప్ రాజా గారు వారి జీవితంలో విజయం లభించాలి, ప్రజలందరూ తృప్తిగా చెందేలాగా, మనవాడిగా భావించేలాగా ఈ సినిమా నిర్మాణ కార్యక్రమం విజయవంతం అవ్వాలని చెప్పి కోరుకుంటాం. డబ్బే ప్రధానమని భావించేవారు జీవితంలో సుఖపడలేరని, ఇలాంటి వారు జీవిత చివరి దశలో తాను కోల్పోయిన ప్రేమ ఆప్యాయతలను తిరిగి పొందలేని స్థితిలో ఉంటారని తెనాలి ఆర్డీఓ జి నరసింహులు తెలిపారు. దిలీప్ రాజా గారు ఈరోజు సీరియల్ అలాగే చిన్న సినిమా అంటున్నారు. రెండిట్లో ఏదో ఒకటి రేపో ఎల్లుండే మనకు తెలుస్తుందో చెప్తున్నారు. ఈ సినిమా ఈరోజు ప్రారంభోత్సవానికి చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి, అట్లాగే జెడ్పీటీసీ సభ్యురాలు, ఇతర అతిథులు అందరూ మంచి మనసుతో ఇక్కడికి వచ్చేసారు. వారి యొక్క దీవెనలతో, ఆర్టిస్టుల యొక్క పర్ఫార్మెన్స్తో, డైరెక్టర్ గారి స్కిల్తో ఈ సీరియల్ గ్రాండ్ సక్సెస్ అవుతుందని కోరు. కార్యక్రమంలో తెనాలి జెడ్పీటీసీ సభ్యురాలు అన్నాపతిని జయలక్ష్మి, కుద్దూస్, మారుతి సీతారామయ్య, కంచెల్ల ఏడుకొండలు, దర్శకులు దిలీప్ రాజా, నటీనటులు నరసింహరాజు, కోటేశ్వరరావు, శోభ, భార్గవి తదితరులు పాల్గొన్నారు. అకాల వర్షం మున్సిపల్ అధికారులను ముప్పు తిప్పలు పెట్టింది. వర్షపు మడుగులు, చెత్తాచెదారంతో ప్రజల నుండి తలెత్తిన విమర్శలు శానిటేషన్ సిబ్బందిని పరుగులు పెట్టించింది. పట్టణంలో గతంలో ఎన్నడూ లేని విధంగా వీధులన్నీ నీట మునగటంతో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు మున్సిపల్ అధికార యంత్రాంగంపై తీవ్ర ప్రభావం చూపింది. ఎక్కడ చూసినా వర్షపు మడుగులు, పేరుకుపోయిన చెత్తాచెదారంతో విమర్శలు తలెత్తాయి. దీంతో కదిలిన అధికార యంత్రాంగం తెనాలి పట్టణాన్ని రౌండప్ చేసి ఎక్కడికక్కడ శానిటేషన్ మెరుగుపరిచారు. డ్రైనేజీలలో పేరుకుపోయిన పూడికను తొలగించడంతో పాటు వర్షపు నీటిలో కొట్టుకు వచ్చిన ఛిద్రంగా పడిపోయిన చెత్తాచెదారాన్ని తొలగించారు. మున్సిపల్ కమిషనర్ కె శకుంతల దగ్గరుండి ఇంజనీరింగ్ అధికారులతోనూ, సిబ్బందితో, అలాగే ఆరోగ్య శాఖ అధికారి, శానిటేషన్ సిబ్బందితో కలిసి డ్రైవ్ నిర్వహించారు. ఎక్కడైతే నీరు నిల్వ ఉందో అక్కడ పారుదలను మెరుగుపరచడమే కాకుండా కాలువల్లో పడి ఉన్న చెత్తను తొలగించే చర్యలు కమిషనర్ శకుంతల తీసుకున్నారు.
తెనాలి చేనేత సహకార ఉత్పత్తి విక్రయ సంఘ లిమిటెడ్ అధ్యక్షులుగా ప్రస్తుతం కొనసాగుతున్న దివి హేమంత్ కుమార్ ఎన్నిక చెల్లదంటూ ఆ సంఘం నాయకులు పలువురు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ తెనాలి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ది తెనాలి చేనేత సహకార ఉత్పత్తి విక్రయ సంఘం లిమిటెడ్ డైరెక్టర్ వంగర సత్యనారాయణ మాట్లాడుతూ తెనాలి చేనేత సహకార ఉత్పత్తి విక్రయ సంఘం లిమిటెడ్ అధ్యక్షులుగా దివి హేమంత్ కుమార్ కి సంఘంలో సభ్యత్వం లేదని చెప్పారు. చనిపోయిన వ్యక్తి యొక్క సంతకాన్ని ఫోర్జరీ చేసి సభ్యత్వం తీసుకున్నట్లు తప్పుడు పుస్తకాలను దివి హేమంత్ కుమార్ పుట్టించారని ఆయన తెలియజేశారు. అదేవిధంగా అధికారులు కూడా ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా హేమంత్ కుమార్ ను సంఘం అధ్యక్షులు ప్రకటించారని చెప్పారు. ఈ ఎన్నిక చెల్లదంటూ హైకోర్టును ఆశ్రయించినా ఇప్పటి వరకు ఫలితం లేదని సత్యనారాయణ తెలిపారు. తెనాలి వీవర్స్ సొసైటీ మెంబర్గా ఉన్నాను. ఇప్పుడు డైరెక్టర్గా పనిచేస్తున్నాను. మా బోర్డులో గతంలో వైస్ ప్రెసిడెంట్ గారు చనిపోయారు. మళ్ళీ ప్రెసిడెంట్ గారు కూడా చనిపోయారు. చనిపోయినాక ఎలక్షను పెట్టమని పై అధికారులను కోరాము. ఏడీ గారిని వాళ్ళందరికీ పిటిషన్లు ఇచ్చాము. హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశాము. సాయి ప్రసాద్ అనే అతను ఎలక్షన్ కమిషనర్గా వచ్చి అతను గబగబా సంతకాలు పెట్టించుకొని వైస్ ప్రెసిడెంట్ ఒక సత్యనారాయణ అని చెప్పేసి తర్వాత హేమంత్ కుమారు అని మాకు తెలియకుండానే హేమంత్ కుమార్ని ప్రకటించాడు. అది మేము ఒప్పుకోలేదు. అతనికి సభ్యత్వం లేదు, ఓటు హక్కు లేదు. కాబట్టి మేము మా సంఘ సభ్యులు మేము డైరెక్టర్లము ఎవరము దాన్ని స్వీకరించలేదు. మేము ఇంతవరకు బోర్డు మీటింగ్కి హాజరుపడలేదు. కాబట్టి మీరు పై అధికారులు చూసి అతన్ని ఏ చర్య తీసుకుంటారో తీసుకొని మమ్మల్ని న్యాయం చేకూర్చమని ప్రార్థిస్తున్నాం. ఈ సందర్భంగా సంఘం సభ్యులు కటకం సాంబశివరావు మాట్లాడుతూ సంఘంలో ఏ విధమైన సభ్యత్వం లేని వ్యక్తి దివి హేమంత్ కుమార్ కు సంఘం అధ్యక్షుడుగా అధికారులు పట్టం కట్టారని చెప్పారు. అధ్యక్షులు ఉపాధ్యక్షులు చనిపోయిన తర్వాత ఆ బోర్డును రద్దు చేసి ఎన్నిక జరపాల్సిన అధికారులు నిరంకుశంగా వ్యవహరించారని ఆయన తెలియజేశారు. 1964 సంవత్సరం 32(7) ప్రకారం రద్దు చేసి ఎన్నికలు జరపవలసిందిగా ఆ విధంగా కాకుండా మా చేనేత సంఘానికి ఎలాంటి సభ్యత్వం లేని అతన్ని ఫోర్జరీ ఆంజనేయులు గారి సంతకం ఫోర్జరీ చేసి ఆ సభ్యత్వాన్ని దొంగ సభ్యత్వంగా పొంది ప్రెసిడెంట్గా ప్రకటించారు అధికారులు. ఆయన ఎన్నిక చెల్లదని హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేసి ఉన్నాం. సమావేశంలో ది తెనాలి చేనేత సహకార ఉత్పత్తి విక్రయ సంఘం సభ్యులు పడవల పుల్లారావు, బాలాజీ, జొన్నాదుల పూర్ణ బాలకోటేశ్వరరావు, బెట్ర సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. బ్యాంక్ చెక్ బౌన్స్ కేసులో 6 నెలల జైలు శిక్ష విధిస్తూ 11వ అదనపు జిల్లా జడ్జి రమణకుమారి తీర్పు చెప్పినట్లు న్యాయవాది పరస రవీంద్ర తెలిపారు. అప్పు తీసుకున్న డబ్బు తిరిగి చెల్లింపుకై షూరిటీగా ఇచ్చిన బ్యాంక్ చెక్ చెల్లకపోవడంతో కోర్టును ఆశ్రయించడంతో నిందితుడికి జైలు శిక్ష విధించింది. సాలిపేటకు చెందిన మేడూరి పరబ్రహ్మచారి అలియాస్ ప్రసాద్ కొత్తపేటలోని ఈదర్ సతీష్కు 35,000 నగదు మొత్తాన్ని ఇచ్చాడు. దీనికి ప్రతిగా బ్యాంక్ చెక్ను సతీష్ ఇచ్చాడు. అయితే సకాలంలో డబ్బులు చెల్లించకపోవడంపై పరబ్రహ్మచారి కోర్టును ఆశ్రయించాడు. 11వ అదనపు జిల్లా జడ్జి రమణకుమారి నిందితుడు సతీష్కు 6 నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పినట్లు న్యాయవాది పరస రవీంద్ర తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆధ్యాత్మిక క్షేత్రం పేరంటాళ్లమ్మ దేవస్థానం ఎమ్మెల్యే ఆలపాటి వెల్లడి వైభవంగా అమ్మవారి ఉత్సవాలు. సభ్యత్వ నమోదుకు కదులుతున్న కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి పెరుగుతున్న ఆసక్తి. శ్రీ సత్యనారాయణ వ్రత మహోత్సవంలో భక్తులు 22వ తేదీన కూడా వ్రతాలు జరుగుతాయని నిర్వాహకుల ప్రకటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.